వెల్కమ్ టు మై ఛానల్ సాహి 143 నేచర్. నా ఒపీనియన్ మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. మనందరికీ తెలిసిందే, కోల్కతాలో జూనియర్ ట్రైనింగ్ డాక్టర్ అమ్మాయి అత్యాచారం కోసం ఈ ఇన్సిడెంట్ జరిగి అప్పుడే నెల రోజుల దగ్గరికి వస్తుంది. ఆ తల్లిదండ్రులకి న్యాయం జరగలేదు. నిజమే కదండి. తల్లిదండ్రులుగా పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకొని వాళ్ళని బాగా చదివించి ఒక పొజిషన్కి తీసుకురావాలని ఎన్నో కలలు కంటాం. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే అని వాళ్ళని కూడా పెద్ద చదువులు చదివించి బయట దేశాలు పంపించి ఉద్యోగం చేయిస్తున్న పేరెంట్స్కి ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల టెన్షనే కదా. అమ్మాయి ఎలా ఉందో ఏంటో అని. పిల్లల్ని మనం దగ్గరుండి స్కూల్కి డ్రాప్ చేస్తాం, కాలేజీలకు డ్రాప్ చేస్తాం. అలాగే హాస్టల్లో ఉన్న పిల్లలకి ఎక్కడా కూడా మనం సెక్యూరిటీగా ఉండాలని అన్నీ ఆలోచించుకొని జాగ్రత్తగా మన పిల్లల్ని చూసుకుంటాం. ఇప్పుడు ప్రజెంట్ ప్రతి ఒక్కళ్ళు పేరెంట్ కూడా స్కూల్ కనో ట్యూషన్ కనో కాలేజెస్ కనో దగ్గరుండి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటారు. ఆ టైంలో కనీసం పేరెంట్స్ కూడా ఫీల్ అవుతారని కూడా లేకుండా పేరెంట్స్ ఉంటుండగానే వెనకాతల మన పిల్లల్ని మన ఎదురుగానే కామెంట్ చేయడం, అవన్నీ చూస్తూ భరిస్తూ ఎట్నుండి ఏ ప్రాబ్లం వస్తుందా, ఎందుకు లేనిపోని హెడేక్ పెట్టుకోవడం అని చెప్పి ప్రతి పేరెంట్ ఆలోచించి వదిలేస్తున్నారు. ఇలా ఉంటే మన పిల్లల్ని హాస్టల్కి ఏం పంపించి చదివిస్తాం? స్కూల్లోని కానీ కాలేజ్లో కానీ ఎక్కడ సెక్యూరిటీగా చూసుకోగలం? అదండి, ఎప్పుడు మన పేరెంట్స్ ఎలాంటి టెన్షన్ తీసుకోవాలా అని భయపడుతూ మన పిల్లల్ని జాగ్రత్తగా చదివించుకొని కోల్కతా ట్రైనీ డాక్టర్ విషయంలో త్వరగా న్యాయం జరగాలని కోరుకుంటూ, ఆ అమ్మాయికి ఆత్మశాంతించాలని మనవంతుగా ఆ అమ్మాయి తల్లిదండ్రులకి త్వరగా న్యాయం జరగాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.